డబ్బులకు ఎట్లాంటి లోటు లేకుండా మీ రిటైర్మెంట్ లైఫ్ని మీరు గడపాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మనము గోవా లాంటి టూరిస్ట్ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది ఫారినర్స్ని చూస్తుంటాం. వాళ్ళు ఎలాంటి జాబ్ టెన్షను, ఆఫీస్ టెన్షన్ లేకుండా గడుపుతూ ఉంటారు. ఒక 2-3 మంత్స్ కూడా వాళ్ళు అక్కడే ఉండి బాగా ఎంజాయ్ చేస్తుంటారు. మనం కూడా అలాంటి ఎలా జాబ్ టెన్షను, ఆఫీస్ టెన్షన్ లేకుండా మన లైఫ్ని కూడా మనం లీడ్ చేయొచ్చా అంటే ఖచ్చితంగా చేయొచ్చు. అది సాధ్యమవుతుంది. మన దగ్గర కూడా ఒక 5-6 కోట్ల రూపాయలు కనుక మన రిటైర్మెంట్ ఫండ్ ఏర్పాటు చేసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా అలాంటి లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఇక్కడే వీడియో చూస్తున్న వాళ్ళకి ఆల్రెడీ కొన్ని డౌట్స్ వచ్చి ఉంటాయి. నీదేం పోతుంది, 5 కోట్లు కాకపోతే 10 కోట్లు చెప్తావు, అది సంపాదించడం అంత ఈజీయా అని. అందుకే మీరు ఒక 1 మినిట్ కనుక స్పెండ్ చేసి పూర్తిగా వీడియో చూస్తే నా దగ్గర ఉన్న ఒక సొల్యూషన్ మీకు చెప్తాను. నేను వేరే దేశాల్లో వాళ్ళు జాబ్ చేస్తున్నప్పుడే కొంత అమౌంట్ గవర్నమెంట్ కట్ చేసుకొని వాళ్ళు ఎప్పుడైతే రిటైర్ అయిన తర్వాత ప్రతి మంత్ వాళ్ళకి పెన్షన్ లాగిస్తుంది. కానీ ఇండియాలో మనకు అలాంటి అవకాశం లేదు, ఇక్కడ అలాంటి సిస్టమ్ లేదు. ఇక 2004 తర్వాత జాయిన్ అయినటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా గవర్నమెంట్ పెన్షన్ ఇవ్వట్లేదు. ఇంకోవైపు ఏమో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగిపోతుంది ఇండియాలో. ఒకప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 60 సంవత్సరాలు మాత్రమే. ఇప్పుడు మన చుట్టుపక్కలనే 70 నుంచి 80 సంవత్సరాలు ఉన్న వాళ్ళని చాలామందిని చూస్తుంటాము. కాబట్టి రిటైర్మెంట్ ఫండ్ని ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దానికి సొల్యూషన్గానే నేను ఈరోజు మీకు ఒక ప్లాన్ చెప్దాం అనుకుంటున్నాను. దాని పేరే టాటా ఏఏ పరం రక్ష ప్లాన్. ఇందులో ఒక 35 ఇయర్స్ ఏజ్ ఉన్న పర్సన్ ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో 12 ఇయర్స్ అతను ప్రీమియం కడతాడు. ప్రతి సంవత్సరం 1,07,000 రూపాయలు ప్రీమియం కడతాడు. అలా 12 సంవత్సరాల్లో మొత్తము 12,93,000 రూపాయలు అతను ప్రీమియం కడతాడు. ఈ అమౌంట్ని వాళ్ళు టాటా వాళ్ళ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. టాటా ఫండ్స్ ఇప్పటి వరకు మనకు 20% రిటర్న్ ఇస్తున్నాయి ఎవ్రీ ఇయర్. సరే, 20% ఇచ్చినా కూడా నేను సేఫ్ సైడ్గా 15% తీసుకున్నా కూడా మనకు మనము ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 30 ఇయర్స్కి 1 crore అవుతుంది, 35 ఇయర్స్కి 3 crores అవుతుంది, 40 ఇయర్స్కి 6,23,00,000 రూపాయలు అవుతుంది. ఈ 6,23,00,000 రూపాయలు కూడా ట్యాక్స్ ఫ్రీ అమౌంట్. మనం గవర్నమెంట్కి 1 రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఇదే అమౌంట్ కనుక మనం బయట ఎక్కడైనా సంపాదించినట్టయితే ఖచ్చితంగా 80 లక్షల రూపాయలు మనము గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి. అది కూడా ఈ రోజు ఉన్న ట్యాక్స్ల ప్రకారం. అప్పుడు ఎంత ఉంటుందో కూడా మనకు తెలియదు. ఇలాంటి బెనిఫిట్ కూడా మనకు ఈ ప్లాన్లో ఉంటుంది. ఒకవైపు మన ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ గ్రో అవుతున్నాయి, ఇంకోవైపు మనకి ఇన్సూరెన్స్ బెనిఫిట్ కూడా ఇస్తారు. నార్మల్ డెత్ అయితే ఈ పాలసీ తీసుకున్న పర్సన్ కనుక నార్మల్ డెత్ అవుతే 1 crore రూపీస్ ఇస్తారు. యాక్సిడెంట్లో కనుక డెత్ అయినట్టయితే 2 crore రూపీస్ ఇస్తారు. యాక్సిడెంట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో అంటే బస్సెస్లో కానీ ట్రైన్లో కానీ ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ అయితే